స్తోత్రం. ప్రభునందు నా ప్రియమైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుని యేసు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూ? మీరందరూ క్షేమంగాను ఆరోగ్యవంతంగా ఉన్నారని, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుతూ అన్ని విషయాల్లో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నమ్మదగినటువంటి దేవుడు తన ఆధిపత్యాన్ని మన జీవితాల్లో కొనసాగిస్తూ అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తూ కృప వెంబడి కృపను మనం పొందుకునేటట్లుగా ఆయన తన యొక్క కృపను మన జీవితంలో విస్తరింపజేస్తూ ఉన్నారు. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. వాక్యమైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం నీది, ప్రజలు నీ వారు, నీ బిడ్డలు నీ వాక్యాన్ని వింటూ ఉండగా నీ ప్రభావము చేతనని వీరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమే కదా ప్రభావం మమ్మల్ని బ్రతికించేది. బ్రతికించి నీ వాక్యము చేత ఈ దినాన్ని మమ్మల్ని దర్శించండి. ఈ మాటలను వినుచున్నటువంటి ఈ సందేశాన్ని వినుచున్న ఈ ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడు నీవు గనుక నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వినుచున్న ఈ మాట ద్వారా గొప్ప ఆత్మీయ విజయాన్ని బిడ్డలు పొందుకోగలిగినట్లు సహాయం చేయండి. యేసు నామములో వచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క మారు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళదాం. దేవుని బిడ్డలారా, గత 2 ఎపిసోడ్లో కూడా స్వస్థతను గురించి, ఎవరు స్వస్థపరుస్తారు అనేటువంటి విషయాల గురించి నేను మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. 12 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగనే మాట్లాడుతున్నాడు. ఏమనగా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అంటున్నారు. నేటి కాలంలో మనం చూస్తున్నాము, దైవజనులు వారి యొక్క పేరు క్రింద స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులు అని వారు ముద్రించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగని అందరూ కూడా ఆ పేరును అక్కడ ముద్రించుకోలేరు. కొంతమంది మాత్రమే వారు స్వస్థత వరము కలిగిన దైవజనులు అని వారు రాసుకోగలరు. ఎందుకంటే వాక్యంలో అంటున్నాడు కదా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అంటున్నాడు. స్వస్థపరచు కృపావరములు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా వరము అని రాయబడింది, కానీ ఇక్కడ స్వస్థత అనే విషయంలో మాత్రం ఆ స్వస్థత అనేది కృపావరములు అని అక్కడ సంబోధించబడింది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇంకా అంటున్నాడు కదా, మరి స్వస్థపరచు కృపావరములు కలిగినటువంటి వారు కొందరు. ఎలాగా స్వస్థపరిచే కృపావరములు అనంటే స్వస్థత అనేటువంటి విధం అనేక రకాలుగా ఉంది. ఉదాహరణకు కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. యేసు నామములో స్వస్థపరచడం, మాట పలకడం ద్వారా, రోగుల మీద చేతులుంచడం ద్వారా కలిగేటువంటి స్వస్థత. ఇంకా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఆ వీధులు వెళ్తుంటే పేతురు నీడ రోగుల మీద పడినప్పుడు వారు బాగుపడ్డారు. నీడ పడితే బాగుపడడం ఏంటి అనంటే తనకివ్వబడిన కృపావరం అలాంటిది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరము అనుగ్రహించబడింది. తనకు అప్పగించబడినటువంటి ఆ కృపావరములు చొప్పున వారు స్వస్థతలు జరిగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్ ఎవరు స్వస్థపరుస్తారు అనేటువంటి విషయాన్ని నేను పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి బహుశా మీరు దానిని విని ఉన్నారు, తద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచారు అని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అని పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు అంటాడు. అపరాధం కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎందుకంటే అపరాధం అనేది ఒక మనుషుని ద్వారా అపరాధం వచ్చింది. ఒక మనుషుని ద్వారా భూమి మీదకి పాపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మనుషుని ద్వారానే అంటాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను అని చెప్తూ అంటాడు కదా. 15వ వచనంలో మనం చూస్తే, 14వ వచనం చూస్తే మనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణమేలును.
ఆదాము రాబో వారికి గుర్తు ఉండను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు అంటున్నాడు. కృపావరం అనేటువంటిది దేవుని కృపచేత అనుగ్రహించబడినటువంటి వరం. దేవుని బిడ్డలారా, మనం చూసాము, మరి అద్భుతములు జరగటం అనేది దేవుని యొక్క మహిమను వెల్లడి చేయటం అని అర్థం. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకార్యాలు జరగడం అనేది దేవుని క్రియలను ప్రజలు చూచి దేవుని వైపుకు తమ యొక్క హృదయాలను తిప్పుకోవడానికి అదొక సూచక క్రియగా అది వర్ణించబడింది. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు కదా, అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అపరాధం అయితే మరి ఆదాము చేసినటువంటి పాపమే ఈ భూమి మీద అందరికీ సంప్రాప్తమైంది. పాపము చెయ్యని వాడి మీదకు కూడా ఆ పాపము ఆరోపించబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకంలో అవతరించి శిలువ పైన ఆయన తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టవలసి వచ్చింది. తద్వారా పాపము నుండి విమోచించబడింది. పాపము నుండి విమోచించబడడానికి యేసు రక్తం కారిస్తే శాపము నుండి విమోచించడానికి ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథం చెబుతుంది, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. మన పాపములను ఆయన తీసివేయడం కోసం పాప పరిహారార్థ బలిగా ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. తనకు తానే తన ప్రాణాన్ని పెట్టాడు. మరలా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అందరూ స్వస్థపరచు కృపావరములు కలిగిన వారు కాదు. దేవుడు కొంతమందికి అభిషేకాన్ని ఇస్తాడు. దేవుడు కొంతమందిని అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం స్వస్థపరచు కృపావరముల విషయంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు మనం చూస్తూ ఉన్నాము సమాజంలో. క్రైస్తవ సమాజంలో వచ్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి ఏంటంటే, ఎవరికి తోచినట్టుగా వారు వాక్యాన్ని పక్కన పెట్టి మనుష్యుల అభిప్రాయాలను వెల్లడి చేస్తూ ఉంటారు. యేసుప్రభు వారు అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించేటువంటి వారు కలరు. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తూ ఉంటే దేవుని వాక్యం వైపు మనం చూడాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నిజంగా మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి మీద ఆధారపడిన వ్యక్తి అయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వ్యక్తివి నువ్వైతే, స్వార్థ నమ్ము ప్రతి వాణిని రక్షించడానికి దేవుని శక్తిని ఎంచబడుతున్నప్పుడు ఆ శక్తిని ఆశ్రయించిన వ్యక్తివి నువ్వైతే స్వస్థపరిచేటువంటి ఆ వరాన్ని కూడా నువ్వు నమ్ముతావు. అందరికీ ఇవ్వడండి ఆ వరం. కొంతమంది ప్రవచించే వరం కలిగి ఉంటారు, కొంతమంది భాషలు చెప్పే వరం కలిగి ఉంటారు, మరి కొంతమంది దర్శనాలు చూసే వరం కలిగి ఉంటారు, మరి కొంతమంది వివేచించే వరం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఇలాగ రకరకాలైనటువంటి ఆత్మ మూలంగా బుద్ధివాక్యాలు చెప్పేవారు కొంతమంది ఉంటారు, ఆత్మ మూలంగా హెచ్చరించేవారు కొంతమంది ఉంటారు. అందరికీ ఒకే రకమైనటువంటి వరాన్ని దేవుడు ఇవ్వడం. అయితే అపోస్తలుడైన పౌలు ఇంకొక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు తెలుసా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే మన మనస్సులో ఉన్నటువంటి అనుమానానికి ఒక మంచి క్లారిటీ ఇస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అంటున్నాడు. మీరు ఆత్మవరముల విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారుగా మీరుంటే, ఆత్మవరాలు నీ ఆత్మీయ అభివృద్ధికి నీకు ఎంతో సహాయపడతాయనేటువంటి ఆలోచన నీకుంటే, ఈ ఆత్మవరాలు సంఘ క్షేమాభివృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నువ్వు ఆలోచిస్తే, దేవుని బిడ్డ, దేవుడిచ్చే స్వస్థతలను నువ్వు నమ్ముతావు. అందరూ స్వస్థపరచు కృపావరము కలిగిన వారు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి మాత్రమే దేవుడు కొన్ని రకాలైనటువంటి తలాంతులను ఇస్తాడు. అందరూ అన్ని రకాలైన వరాలు కలిగినటువంటి వారు కారు. కాబట్టి నీవు ఆత్మవరముల విషయంలో, ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే, సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఆ వరాలను అపేక్షించేటువంటి ఆలోచన నీకుంటే, వాటిని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనేటువంటిది దేవుని కార్యాలను మనం చూడడానికి, దేవుని కార్యాలు మన ద్వారా జరగడానికి, ఆ దేవుని కార్యాలు మన ద్వారా జరగడం ద్వారా అనేక మంది దేవునికరంగా మార్చబడడానికి, సంఘము ఇంకా దేవుని కార్యాలను చూస్తూ విస్తరించడానికి. అలనాడు ఆదిమ సంఘములో అద్భుత కార్యాలు జరగడం ద్వారా అందరూ
ఏక మనసుతో, ఏకభావంతో, ఏకతాత్పర్యం కలిగి ఎలాగో దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రభుని సేవించారో ఆ రీతిగా సేవించడానికి ఈ ఆత్మవరములు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి అందరూ స్వస్థపరచు కృపావరము కలిగిన వారు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. ఏమనంటే, ఒకడొక విధమును మరి ఒక విధమును ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కృప ఒకడొక రకంగాను మరి ఒకడు మరొక విధంగాను ఇదంతా కూడా ఈ కృపావరాలన్నీ కూడా ప్రతి మనుష్యుడు దేవుని వలన పొంది ఉన్నాడని చెప్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కృపావరములు అనేవి దేవుడిచ్చే వరాలు, మనుషులిచ్చే వరాలు కాదు. మనకు తెలుసు, సమరయలో ఫిలిప్పు అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు గారడీవాడైనటువంటి సీమోను అనేకమైనటువంటి గారడీ విద్యలు చేస్తూ ఉన్నప్పుడు వాడే దైవ సంభూతుడిగా, వాడే దేవునితో సమానమైనటువంటి వ్యక్తిగా ఎంచబడుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఫిలిప్పు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ మరి అనేకుల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి వలన వారు భాషలు మాట్లాడుతూ ఉండగా దేవుని బిడ్డలారా, అలాంటి వరమును తను కూడా వారి మీద చేతులు ఉంచినప్పుడు ఫిలిప్పు చేతులు ఉంచడం ద్వారా కలిగినటువంటి ఏ మార్పు అయితే ప్రజల్లో కలిగింది, ఏ అభిషేకం అయితే వారిలోకి దిగిందో అలాంటి అభిషేకం ఆ ప్రజల్లో దిగినట్లుగా తను కూడా దానిని పొందుకోవడానికి ప్రయత్నం చేసి ఎంత ద్రవ్యమైన ఇవ్వడానికి తను సిద్ధపడ్డాడు. అయితే ఫిలిప్ అన్నాడు, ఇది ద్రవ్యం పెట్టడం వల్ల, ఇది డబ్బిచ్చి కొనుక్కోవడం వల్ల వచ్చేది కాదు, ఇది దేవుని వల్ల కలిగే కార్యం అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ దినాన స్వస్థతలు చూస్తున్నప్పుడు, అద్భుత కార్యాలు చూస్తున్నప్పుడు ఇవేమో మనుష్యుల వల్ల కలుగుతున్నటువంటి కార్యాలుగా ఎంచుతూ ఉన్నారు. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ఒకడొక విధమున మరి ఒక విధమున ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు అని చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఎలాగూ రాయబడింది, ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నాడు. ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున, మన ఇష్టం చొప్పున కాదు, దేవుని యొక్క ఆత్మ తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు, ఎవరికి ఏ వరం ఇవ్వాలో, ఎవరు ఏ వరము చేత వాడబడాలో, ఎవరు ఏ వరము చేత దేవుని మహిమ కొరకు నిలబడాలో, ఎవరు ఏ వరము చేత ప్రజల మధ్యకి వెళ్ళి దేవునిని మహిమపరచాలో, ఎవరు ఏ వరము చేత ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలో, దానంతటిని ఆత్మ ఒక్కడే వారందరికీ కూడా ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు ప్రత్యేకముగా రాయబడింది. ఇట్ ఈస్ ఎ స్పెషల్ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ అనాయింటింగ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక్కడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చిత్తం చొప్పున ఎవరికి ఏది ఇవ్వాలని ఉందో దానిని ఇచ్చి ఆయన కార్య సిద్ధి కలగజేస్తున్నాడు. దేవుని చేత, యేసుక్రీస్తు ప్రభు వారి చేత పంపబడిన ఆయన ఆత్మగా ఉన్నటువంటి ఆదరణకర్తన పరిశుద్ధాత్ముడు కార్యసిద్ధిని కలగజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ కార్యం జరగాలో నువ్వు నిరాశలు ఎదురు చూస్తుంటే దేవుడు ప్రవచనాత్మ ద్వారా నీతో మాట్లాడతాడు. ఏ ఆలోచన లేనప్పుడు వివేచన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. బలహీనతలో నువ్వు నలిగిపోయి కొట్టుమిట్లాడుతూ ఉంటే స్వస్థపరిచేటువంటి కృపావరము కలిగిన వారిని నీ ఎదుటిగా పంపి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డ, నీవు ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ ప్రవచనం ఏంటో నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రవచనాన్ని వివరించి చెప్పగలిగే, లేక భాషల వరంతో మాట్లాడినప్పుడు ఆ భాషలు నీకు అర్థం కాకపోతే ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వరము కలిగిన వారి ద్వారా నీతో మాట్లాడతాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇలాంటి పద్ధతులను ఎంచుకున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? మనుష్యులమైనటువంటి మనము రకరకాలైన పరిస్థితుల్లో, రకరకాలైనటువంటి సమస్యల చేత, రకరకాలైన ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, నష్టాల్లో నలిగిపోతున్నాం. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి ఆదరణ ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎవరి ప్రశ్నకు ఏ సమాధానం ఎలాగివ్వాలో దేవునికి తెలుసు. ఎవరి సమస్యను ఎలాగో పరిష్కరించాలో దేవునికి తెలుసు. అన్నీ ఎరిగిన దేవుడు
అందరిలోనూ ఉన్న దేవుడు. ఆయన తన చిత్తం చొప్పున ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరిలో కూడా ఆయన కార్యసిద్ధి కలగజేస్తున్నాడు అని పౌలు భక్తుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, కార్యగు దేవుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ పరిచర్యకు ఆ స్వార్థకు పరిచారికుడినైతిని అంటున్నాడు. కార్యగు దేవుడు తన శక్తిని బట్టి. ఇందాక మనం చదువుకున్న ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున అని చదువుకున్నాం. అంటున్నాడు కదా, కార్యగు దేవుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు నేను పరిచారికుడు అయ్యాను అంటున్నాడు. కార్యగు దేవుడు తన శక్తిని బట్టి. దేవుని శక్తి ఎంత అండి? దేవుని శక్తిని మనం కొలత వేయలేం. దేవుడు కార్యసిద్ధి కలగజేసేవాడు కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ నేను ఆ స్వార్థకు పరిచారికుడినైతిని అంటున్నాడంటే ఆ స్వార్థ ఎవరు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, సువార్త నమ్ము ప్రతి వాణిని రక్షించుటకు అది దేవుని శక్తి. దేవుని శక్తే దేవుని బిడ్డలారా. సువార్త అనేది దేవుని శక్తి. దేవుని ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి మాట అది దేవుడు, అది దేవుని శక్తి కలిగింది. దేవుని ప్రత్యక్షత మనకు వాక్యము ద్వారానే కలుగుతూ ఉంది. వాక్యమైన దేవుడు మనలను వాక్కు ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. ఒక దినాన నాతో మాట్లాడాడు దేవుడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు 119వ కీర్తన 63 వచనాలు బాగా చదివాను. 64వ వచనంలో, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడ నాకు బోధింపుమనగా దేవుని స్వరాన్ని నేను విన్నాను. భూమి నా కృపతో నిండి ఉంటే నా కృపలో నుండి నువ్వు వేరైపోయి ఎలాగ నిండిపోయావు చూసావా? ఈ నీ దౌర్భాగ్య స్థితికి కారణం నా కృపలో నీవు నిలిచి ఉండకపోవడమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుని ఎదుట మా కాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నాను. తర్వాత దేవుడు బహు విశేషమైనటువంటి వరములను అనుగ్రహించి ఆయన ప్రభు పరిచర్యలో వాడుకోవడం మొదలుపెట్టాడు. ప్రవచనాలు మాట్లాడడం నేను ఎరుగుదును, భాషలో మాట్లాడడం నేను ఎరుగుదును. అలాగే నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొందడం నేను ఎరుగుదును. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఆత్మ తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచిచ్చి ఏ సమయంలో దేని ద్వారా ప్రజలతో మాట్లాడాలనుకుంటాడు దేవుడు, దాని ద్వారా మాట్లాడడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటాడు. మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన స్వాధీనంలోకి తీసుకుని ఆయన చిత్తానుసారంగా వాడుకుంటాడు. ఆయన పరమ కుమ్మరి. సారి మీద ఉన్న మంటి ముద్దమే మనం ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటాడు. చేయబడిన పాత్రను ఆయనకు ఇష్టమైనట్టుగా ఉపయోగించుకుంటాడు. నువ్వు పనికిరాని పాత్రగా ఆయన పారవేసేవాడు కాదు. నిన్ను ఒక పాత్రగా మలిచాడు అని అంటే నీలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఆయన కృపను చూపించడానికి, ఆ కృప ద్వారా ఆయన నామాన్ని గణపరచగలిగే శక్తి నీకు ఇవ్వడానికి, ఆయన నామాన్ని గణపరచగలిగే శక్తి నీకు ఇచ్చి సమాజంలో ఆయన కొరకు సాక్షిగా నిలబడగలిగేటువంటి ఆయన కృపను నీ జీవితంలో విస్తరింపజేస్తాడు. నా ప్రియమైన వారులారా, పనికిరారు అనుకున్నటువంటి ఎందరో ఈ రోజున ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆత్మ తన చిత్తము చెప్పున ప్రత్యేకంగా పంచి ఇచ్చినటువంటి ఆయన కృపావరమే. ఆయన కృపకు పాత్రమైనప్పుడు ఎంత ధన్యత కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుగురించి అంటున్నాడు కదా, కార్యగు దేవుడు తన శక్తిని బట్టి. దేవుని శక్తి మనము కొలత వేయలేం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన భయంకరుడైనటువంటి దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన భీకర కార్యాలను చేసే దేవుడు. ఆయన శక్తిని మనం కొలత వేయలేము. అపారమైనటువంటి ప్రేమను మన పట్ల చూపగలిగిన వాడు కూడా, ఆయన మహోగ్రత కలిగిన వాడు, ఆయన కృపను కూడా చూపగలిగినటువంటి వాడు. అందుకని కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు అని వాక్యం చెప్తుంది. ఆయన కృపాసత్య సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు అని ఆయన గురించి చెప్తోంది.
మన పాపాలను బట్టి మనం ప్రతీకారం చేసేవాడు కాడు, మన దోషాలను బట్టి మనం ప్రతిఫలం ఇచ్చేవాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైనటువంటి ప్రేమను, కృపను మన పట్ల చూపేవాడు. గనుకనే కార్యకార్యకు దేవుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము, పౌలుకు కృపావరం అనుగ్రహించాడు. కాబట్టి అనేకమైనటువంటి పత్రికలను మన కోసం రాసి ఉంచాడు, అనేకమైన హెచ్చరికలు. దేవుని మనసు ఎలా ఉంది, దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, సంఘం ఎలా ఉండాలి, రక్షించబడినటువంటి సంఘ బిడ్డలు ఎలా ఉండాలి, అన్యుల పట్ల ఎలా ఉండాలి, రక్షించబడిన వారి పట్ల ఎలా ఉండాలి, దేవుని ప్రేమను ఎలా పొందుకోవాలి, దేవుని ప్రేమను ఎలా పంచాలి, దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలి, కపట సహోదరుల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి, లోకస్తుల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి, సహోదరుల పట్ల ఎలా నడుచుకోవాలి, ఇలాంటి హెచ్చరికలన్నీ జారీ చేయగలిగే కృపావరమును కలిగినటువంటి వాడు. కనుకనే ఈ సువార్తకు నేను పరిచారికుడినయ్యాను అంటున్నాడు. ఈ సువార్త బ్రతుకులను మార్చే సువార్త. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున పౌలు రాసినటువంటి పత్రికలను మనం చదువుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. పౌలు రాసినటువంటి పత్రికలు మన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసే నిలువుటద్దంలా ఉంది. నిలువుటద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది అర్థమవుతుంది. పౌలు ఈ కృపా సువార్తకు పరిచారికుడయ్యాడు కాబట్టి ఈ సువార్తను వెల్లడి చేసిన తర్వాత మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలు, భేదాభిప్రాయాలు, భక్తి జీవితం, భక్తిహీనత, ఇదంతా కూడా ఈ కృపా సువార్త వెల్లడి చేస్తుంది. కాబట్టి అంటున్నాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు, వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము. అందరూ కూడా ఒకే వరం కలిగిన వారం కాదు. కానీ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగున రాయబడింది. 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇలాగున వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, 3వ వచనం చదువుకుందామండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడొకటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములని ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగనే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కొక్కరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస ప్రమాణం చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించేవాడైతే బోధించుట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము అని చెప్పి మాట్లాడుతున్నాడు. శరీరంలో మన అన్ని అవయవాలున్న ప్రతి అవయవానికి ఒక్కొక్క పని నిర్ణయించబడింది. చేయి చేసిన పని కన్ను చేయలేదు, నోరు చేసినటువంటి పని కాలు చేయలేదు. దేవుని బిడ్డలారా, ఇలాగున మన శరీరంలో ఉన్న అవయవాలు ప్రతి అవయవానికి వేరు వేరు పనులు ఎలాగున మరి అప్పగించబడ్డాయో కృపావరముల విషయంలో కూడా మనము వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, ఒకే విధంగా లేవు. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా బోధించేవాడైతే వాడు ఉపదేశించేవాడిగా ఉండాలి, ప్రవచించేవాడితో ప్రవచించేటువంటి వాడిగా ఉండాలి. ఇలాగా బుద్ధివాక్యం చెప్పేవాడంటే వాడు బుద్ధివాక్యాన్ని చెప్పేవాడిగా ఉండాలి. ఇలాగ వానికి అప్పగించబడినటువంటి కృపావరం చొప్పున తాను పని చేయాలి. ఎందుకంటే కృపావరములు వేరువేరుగా ఉన్నాయి, అవి నానా విధాలుగా ఉన్నాయి. ఏ విధమున ఎలా ఉన్నప్పటికీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనంలో ఈ యాకోబు భక్తుడి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఏ వరమైనప్పటికీ కూడా నువ్వు స్వస్థపరచు వరమైనా, ప్రవచన వరమైనా, వివేచన వరమైనా, భాషల వరమైనా, భాషలకు అర్థం చెప్పే వరమైనా, ఏది వరమైనప్పటికీ కూడా అది మనుషుల చేత ఇవ్వబడేది కాదు. పరసంబంధమైన జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి వస్తుంది. అది దేవుని వలన అనుగ్రహించబడుతుంది. అందుకే అంటున్నాడు కదా, మనము తనకున్నటువంటి ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. దేవుని బిడ్డ, సంఘము క్షేమాభివృద్ధి కొరకు
వరముల విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తివే నువ్వు ప్రయత్నం చెయ్యి. ఏ వరముల విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉన్నావో దేవుడు నిన్ను ఎరుగుదుడు. నిశ్చయముగా ఆ వరములను నీకు అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు సాక్షిగా ఉండు, దేవుని స్వాధీనంలో ఉండు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని హృదయానుసారుడిగా ఉండు, దేవుని మాటకు వెలువై, దేవుని వాక్యం పట్ల నమ్మిక ఉంచు, దేవుని యొక్క వరముల విషయంలో విశ్వాసం కలిగి ఉండు. మనుషులు చేయి విమర్శల వైపుకు నువ్వు చూడకు, దేవుని వైపుకు చూడు. నిన్ను దేవుడు గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. నిన్నే ఈ మాటలు వింటున్న నిన్నే నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టడం దేవునికి ఇష్టం. అనుదినము నీ సిలువెత్తుకు నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నా నీ పట్ల దేవుడు మక్కువ కలిగి ఉన్నాడు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేసి, నీ ద్వారా అనేకుల జీవితాల్లో చేసి, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ ఉండగలిగినట్లుగా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. అలాంటి ఆశ నీకుంటే ప్రభువు నన్ను దీవించని ఈ సమయంలో ప్రార్థన చేయి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించు. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవానికి వందనాలు. దేవా, ఇదిగోనని ఈ దినవాక్యం ద్వారా అందరూ స్వస్థపరచు కృపావరములు కలిగిన వారా అని పౌలు ప్రశ్నించినటువంటి నేను ఈ మాట ద్వారా, దేవా నాయన నువ్వు ఇచ్చు కృప ఆత్మ ద్వారా ప్రత్యేకంగా పంచి ఇచ్చేదని, అది పరలోకం నుండి దిగవచ్చేదని, ప్రభు కార్యగు ఆయన శక్తిని నాలో ఉంచి ఈ కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, నేను నువ్వు ప్రత్యేకంగా పంచి ఇచ్చేటువంటి ఈ వరములను ప్రభు నీ బిడ్డలు అనుభవించినట్లు, తద్వారా ప్రభు అనేకులు దీవెనకరంగా మార్చబడినట్లు సహాయం చేయండి. ఏదైనా వర్తమానమైనటువంటి ఈ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు నాయన. నజరేయుడైన యేసు నామములో వీరిని దీవిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా దీవెనకు పాత్రలుగా చేయండి. వీరిలో కూడిన వారు ఎవరైనా బలహీనలుగా ఉంటే యేసు నామములు ఇప్పుడు స్వస్థతను విడుదల చేస్తున్నాను. యేసు నామములో సకల బలహీనతల నుండి మీకు విడుదల కలుగును గాక ఇప్పుడే. స్వస్థత శీఘ్రంగా దిగవచ్చును గాక ఇప్పుడే. మీరు చూపిన కృపక వందనాలు తండ్రి. ఈ బిడ్డలకు మీరు చేసిన మేలుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ఈ కార్యక్రమము ఇంకా కొనసాగించబడినట్లుగా మీరు ప్రార్థించండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ ఆత్మీయ సందేశాలు ఇంకా అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా మరి ఉండడానికి అనేక మందికి ఈ పరిచర్య గురించి పరిచయం చేయండి. ఇంకా పరిశుద్ధాత్మడు మేము ప్రేరేపిస్తే మరి ఆర్థికంగా కూడా ఈ కార్యక్రమానికి సహకరించగలరని ప్రభుపేట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవాశీర్వాదాలు మీకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అందరం